హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కరుణాస్ కుకింగ్ ఛానల్. ఈ రోజు రెసిపీ పనస తనులు స్వీట్ రెసిపీ అండి. ఎక్కువ స్వీట్ ఉండదు, చాలా బాగుంటాయి. ఫస్ట్ టైం పిండి వంటలు ట్రై చేయాలి అనుకున్న వాళ్ళు ఇలా ట్రై చేయొచ్చు. పనస తనులు తయారు చేయడం కోసం ఒక పళ్ళెంలోకి 1 కప్పు గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ తీసుకోవాలండి. నేను ఇక్కడ గోధుమ పిండితో తయారు చేస్తున్నాను. మైదా పిండితో చేసినా కానీ సేమ్ ప్రాసెస్ అండి. గోధుమ పిండితో ఎలా అయితే చేస్తామో మైదా పిండితో కూడా అలానే చేస్తాము. 1 కప్పు గోధుమ పిండికి 1/2 కప్పు బియ్యం పిండి వేసుకోవాలి. ఇంకా చిటికెడు ఉప్పు వేసుకోవాలి. స్వీట్ రెసిపీ కదండి, అందుకని ఉప్పు ఎక్కువగా వేసుకోము, కొంచెం రుచిగా ఉండడం కోసం వేసుకుంటాము. ఇంకా 1 టేబుల్ స్పూన్ వరకు వెన్నని వేసుకోవాలి. వెన్న లేదు అంటే నూనెను కూడా వేసుకోవచ్చు. ఈ వెన్న బాగా కలిసేలాగా పిండిని బాగా నలుపుతూ కలుపుకోవాలి. పిండి అంతటిని బాగా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. మరీ గట్టిగా కాకుండా అలానే మరీ పల్చగా కాకుండా చూసారు కదా, ఇలా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టుకుని 10 నిమిషాల పాటు నాననివ్వాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసేసుకుని పిండి ముద్దని 3-4 నిమిషాల పాటు మర్దన చేసుకోవాలి. ఇలా మర్దన చేసుకున్న తర్వాత చపాతీ పీట మీద కొంచెం గోధుమ పిండిని జల్లుకుని వీడియోలో చూపించిన విధంగా రోల్ చేసుకోవాలి. ఇప్పుడు ఈక్వల్ సైజులో వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలి. ఒక్కొక్క ముద్ద తీసుకుని ఇలా చేత్తో ప్రెస్ చేస్తూ డిస్క్ లాగా తయారు చేసుకోవాలి. గోధుమ పిండిలో ఇలా అద్దుకుని ఓవెల్ షేప్లో తయారు చేసుకోవాలి. ఓవెల్ షేప్ కానీ రెక్టాంగిల్ షేప్ కానీ చేసుకోవాలి. ఇప్పుడు ఒక చాకు కానీ పిజ్జా కట్టర్ కానీ తీసుకుని ఇలా మధ్యలో కట్ చేసుకోవాలి. చివర్లో కట్ చేసుకోకూడదండి, చివర్లో కట్ అయితే మనం వేయించుకునేటప్పుడు విడిపోతాయి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒకసారి ఇలా టర్న్ చేసుకోవడం కానీ లేదంటే ఒకసారి పైకి తీసి పక్కకు పెట్టాము అనుకోండి, అడుగున అంటుకున్నా కానీ మనకి పైకి వచ్చేస్తుంది కదా. ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకుని చివర్లో కొంచెం ప్రెస్ చేయాలి. ఇలా ప్రెస్ చేసిన తర్వాత చివర్లో ఎక్కువ పిండి ఉంటే కట్ చేసేసుకోవాలి. ఈ చివర్లో ఎక్కువ పిండి ఉందనుకోండి, మనం వేయించుకునేటప్పుడు మధ్యలో అవి పల్చగా ఉంటాయి కాబట్టి త్వరగా ఫ్రై అయిపోతాయి. ఇంకా చివర్లో ఏమో పచ్చిగా ఉండిపోతాయి. అందుకని ఎక్కువ ఉంటే కనుక కొంచెం కట్ చేసేసుకోండి. ఇదే విధంగా మిగిలినవన్నీ కూడా తయారు చేసేసుకోవాలి. పిల్లలు పెద్ద సైజులో ఉన్నవి తినడానికి అంతగా ఇష్టపడరు కదండి. అప్పుడు ఇలా చపాతీలాగా తయారు చేసేసుకుని 4 వైపులా కట్ చేసుకుని స్క్వేర్ షేప్ కానీ రెక్టాంగిల్ షేప్ కానీ చేసుకుని చిన్నవి మనం రెక్టాంగిల్ షేప్లో కట్ చేసేసుకున్నాం అనుకోండి, మనకి పెద్దవాటిలానే మధ్యలో కూడా ఇలా కట్ చేసేసుకుని ఫోల్డ్ చేసుకుంటే మనకి చిన్నవి పనస తొనలు రెడీ అయిపోతాయి. ఇదే విధంగా అన్నిటినీ కూడా తయారు చేసేసుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని దానిలో నూనె వేసుకుని వేడి చేసుకోవాలి. నూనె వేడయిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ సైజుని బట్టి పనస తొనల్ని వేసుకుని వేయించుకోవాలి. ఆయిల్లో వేసిన వెంటనే అసలు కదపొద్దండి, పచ్చిగా ఉంటాయి కదా, గరిటతో కలిపామంటే విడిపోయినట్టుగా అయిపోతాయి. నూనెలో పనస తొనలు వేసిన వెంటనే నురుగులాగా వచ్చేసింది కదండి, మనకి కొంచెం వేగేటప్పటికి ఆ నురుగు తగ్గిపోతుంది. చూసారు కదా, ఇలా నురుగు తగ్గింది అంటే ఒకవైపు కొంచెం క్రిస్పీగా ఫ్రై అయినట్టు. ఇప్పుడు టర్న్ చేసుకుని రెండో వైపు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు గరిటతో 2 వైపులకి టర్న్ చేసుకుంటూ 2 వైపులా కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినప్పుడు మనం ఆయిల్లోంచి తీసేసి వేరే ప్లేట్లో వేసేసుకుంటే దీనికి ఉన్న వేడికి ఇంకొంచెం కలర్ చేంజ్ అవుతుంది. ఇదే విధంగా అన్నిటినీ కూడా ఫ్రై చేసేసుకున్న తర్వాత పాకంని రెడీ చేసుకోవాలి. ఒక గిన్నెలోకి 1 కప్పు పంచదార తీసుకోవాలి. దీనిలోకి కొన్ని నీళ్లు వేసుకోవాలండి. నీళ్లు ఇన్ని అని కొలతేమీ లేదు, పంచదార తడిచే వరకు వేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ కొంచెం నీళ్లు ఎక్కువైనా కానీ ఏమీ పర్లేదండి, మనకి పాకం రావడానికి కొంచెం టైం పడుతుంది, అంతేకాని మనకి పాడవడం అనేది ఉండదు.
ఇప్పుడు స్టవ్ మీద ఈ గిన్నెని పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో పంచదారని కరిగించుకోవాలి. పంచదార కరిగిన తర్వాత దీనిలోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు యాలకుల పొడి వేసుకోవాలి. ఇంకా ఒక హాఫ్ టీ స్పూన్ వరకు నెయ్యి కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. పాకం అంతా కూడా నెయ్యి వాసనతో మనకి స్వీట్ తినేటప్పుడు బాగుంటుంది. పాకంని మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి. తీగ పాకం రావాలి. చూసారు కదా, మనం చెక్ చేసుకున్నప్పుడు ఇలా వచ్చినట్టయితే మనకి పాకం రెడీ అయిపోయినట్టే. వేడిగా ఉన్న పాకంలోకి వేయించుకుని ఉంచుకున్న పనస తొనల్ని వేసుకుని పాకం అంతా పట్టించాలి. వీటిని పాకంలో ఎక్కువసేపు ఉంచాల్సిన అవసరం లేదండి. ఇలా ఒక్కొక్కటిగా పాకంలో వేసుకుని పాకంని పట్టించి తీసేసుకుంటే సరిపోతుంది. ఇదే విధంగా అన్నిటినీ కూడా ఈ పాకంలో వేసుకుని పాకం పట్టించాలి. స్వీట్ పనస తొనలు రెడీ అయిపోయినాయండి. చూసారు కదా ఎంత బాగా వచ్చినాయో. తొనలు కూడా చూడడానికి కూడా చాలా బాగున్నాయి. సంక్రాంతి పిండి వంటల్లో మనకి స్వీట్ రెసిపీ పనస తొనలు రెడీ అయిపోయినాయండి. ఇంకా మన ఛానల్లో స్వీట్ రెసిపీస్ ఇంకా స్నాక్స్ రెసిపీస్ చాలానే ఉన్నాయి. లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో పెడుతున్నాను. ఇంకా ఐకార్డ్లో కూడా పెడతాను. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ట్రై చేసి చూడండి. మరి ఈ స్వీట్ రెసిపీ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరొక ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కరుణాస్ కుకింగ్ ఛానల్.